ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తాతయ్య, ఎవరో ఇద్దరు వచ్చారు తాతయ్య. ఈషు, నన్ను క్షమించీషు. ఈ సమయంలో నీ పక్కనే ఉండి నీకెంతో సపోర్ట్ ఇవ్వాల్సిన నేను నా కర్మ కొద్దీ ఈ ప్రణతి దగ్గర ఇరుక్కున్నాను. ఈవిడ ఎంతో మంచిదనుకున్నాను, కానీ ఇప్పుడంత శాడిస్ట్లా అనిపిస్తోంది. ఒక విధంగా తనలా ప్రవర్తించడానికి నేనే కారణం కావచ్చు, కానీ ఇదంతా నేను ఊహించలేదు ఈషు. ఈ దారుణాన్ని భరించలేకపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం ఈషు, నా మనసులో నీకు తప్ప ఇంకెవ్వరికీ చోటు ఎప్పటికీ ఉండదు, నా ప్రాణం పోయేదాకా. ఏంటి సుందరం, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగానే ఏమీ లేదు. కానీ నేను నీతో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటవి? ఈశ్వరి గురించి ఫస్ట్ ఆంటీకి తెలుసా, నీకు తెలుసా? అమ్మకే తెలుసు. ఈశ్వర్ని ముందు నీకంటే ఎక్కువ ఆదరించింది, చేరదీసింది మీ అమ్మగారే కదా? అవును. నువ్వు ఈశ్వర్ని ఎక్కువగా నమ్ముతావా, ఆంటీని ఎక్కువగా నమ్ముతావా? వాళ్ళిద్దరిని తప్ప ఇంకెవ్వరిని నమ్మను. గ్రేట్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. కానీ నిజం చెప్పు, కారణం లేకుండా మీ అమ్మగారు ఎవరి మీదైనా నిందలు వేస్తుందా? ఏం తెలుసుకోకుండానే ఎవరినైనా జడ్జి చేస్తుందా? మా అమ్మ అసలు ఎవరిని అంత తేలిగ్గా జడ్జ్ చేయదు. తనెవరి మీద నిందలు కూడా వేయదు. మరి మీ అమ్మగారు ఈశ్వర్ని అంతగా ద్వేషిస్తుందంటే ఈశ్వరి గురించి నీకు తెలియని ఎన్నో విషయాలు మీ అమ్మగారికి తెలుసన్నట్టే కదా? మా కుటుంబం గురించి నీకు తెలీదు, తెలియని విషయాలు కూడా తెలుసు అన్నట్టు ఎంతో తెలివిగా మాట్లాడడం అది మీకు వెన్నెతో పెట్టిన విద్య కావచ్చు. కానీ మా అమ్మ ఈశ్వరుని ఎంతగా ఆదరించిందో నేను చూశాను. ఇప్పుడు ఎందుకు అంతలా ద్వేషిస్తుందో అది కూడా నాకు తెలుసు. ఎందుకు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమాయకుడిలా కనిపిస్తావు కానీ ముదురువే నువ్వు. నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా. ఏంటి ప్రేమగా దగ్గర తీసుకుంటుండే ఫోర్స్ కొడుతున్నావు? చేయాల్సిన తప్పు నువ్వు చేసి ఇప్పుడు నన్ను దోషిగా చూస్తే ఏంటి అర్థం? నీ మీద కోపడ్డా నాకు చేత కావట్లేదు. అయినా నిన్నేం అడుగుతున్నాను? నాకు కాస్త ప్రేమని పంచమనే కదా అడుగుతున్నాను. అర్థం చేసుకోవచ్చు కదా. నువ్వు గనక నాకు ప్రేమని పంచావే అనుకో, నేను నిన్ను రేపు ఇంటికి పంపిస్తాను. అక్కడ నువ్వు మీ అమ్మగారితో, మీ ఈశ్వరితో కూడా చాలా టైం స్పెండ్ చేయొచ్చు. నిజంగానా? నువ్వు మీ ఇంట్లో అందరితో ప్రేమగా ఉండొచ్చు, ఒక్క ఈశ్వర్తో తప్ప. నీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. నిజంగా నువ్వు మా ఇంటికి పంపిస్తావా? పంపుతాను, అది కూడా ఇప్పుడు నువ్వు నాకు ప్రేమని పంచితేనే. ఏం చేయాలి? నేను చెప్పినట్టు చేయాలి. చేస్తావా? చేస్తాను. దగ్గరికి రా. ఇంకా నన్ను చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు.
చూడు. ఐ లవ్ యూ. రే ఆగురా! ఎవరు పంపించారా నిన్ను? ఆగురా! ఎక్కడికి వెళ్ళావురా? ఎవరా నువ్వు? నిన్నెవరు ఒకవేళ వీడా హంతకుడు పంపించిన మనిషి అయితే ఒక్కడే ఎందుకు వస్తాడు? వీడి వెనకాల ఇంకా అందరూ వచ్చుంటారు కదా. అంటే నన్ను ఇలా డైవర్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా రౌడీని చంపాలని వీళ్ళ ప్లానా? నో. రా పట్టుకో. మన ప్లాన్ తెలిసినట్టుందిరా. ఎవడో మనల్ని చూసి అరుస్తున్నాడు. పోరా. ప్లాన్ దానికి తెలిసిపోయింది. వెంటనే ఈ విషయం వాసుదేవ్ గారికి చెప్పాలి. పడుకోండి. మనం ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు వచ్చి మనల్ని పట్టుకుంటారు. పదరా. మరి వీడి సంగతి? వాడి సంగతి తర్వాత చూసుకుందాం. పదరా. రే ఎవర్రా మీరు? ఇంకా ఎంతమంది ఉన్నారు మీ బ్యాచ్? రే ఎవరు మీరు?